ఈ సినిమాలు ఏనాడో కొత్త బడ్జెట్ దాటేసినాయి. ఇంకా రీమేకులతో ఆమేకులతో పొడుచుకుంటుంటే మన ఫీల్డ్ ఎప్పుడే బాగుపడేది. ఎప్పుడు రిలీజ్ అయింది? పోయిన వారమే రిలీజ్ అయింది సార్. ఇందుకే నాకు తిక్కరేకొచ్చేది. దొంగ VCD రావడానికి వారం టైం కావాలా? ఏం చేయమంటారు సార్? ప్రింట్ విదేశాలకు పోయి అక్కడ దొంగ ప్రింట్లు వేయించుకొని రావాలా? మనం ఇక్కడ ప్రింట్ వేస్తేనేమో పట్టుకుంటారా? ఈ డైరెక్టర్లు, తీసే నిర్మాతలు వీళ్ళందరూ యూనియన్ ఎట్టుకుని చేతులు కట్టేస్తున్నారు సార్. వాళ్ళకి దీనికి ఏమిటి సంబంధం? అన్యాయం సార్. ఇళ్లలోనే ఇన్ఫార్మర్లు ఉన్నారు కదా, ఎవడైనా పైకి వస్తున్నాడంటే సార్ అలా కడుపు కాలుద్ది. దీనికి పోలీసు వాళ్ళ అంట కూడా ఉంది సార్. వాట్ యు వాంట్ సార్? 2 బ్లాక్ కాఫీ. 120 రూపాయలు పర్వాలేదా? గో మ్యాన్. సారీ. ఇయాల్టి యువతకు నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ఓర్పుకుండండయ్యా, బాధపడకుండా ఓర్పుకుండండయ్యా. ఓర్పుకుంటే అదృష్టం అదే వచ్చి తలుపు తట్టుద్ది. ముద్దు, నేను పిలవడానికి నేను ఏమన్నా కూలున్నా? ఫోన్ వచ్చింది రారా, ఎదవ సన్నాసే. రారా, ఫోన్ వచ్చింది. ఏదవన్నారు ఏదవని. వచ్చేస్తున్నానన్నా. హలో, ఎవరు? నేను బావా చలపతిని. అరే చలపతి, ఏందిరా ఉన్నట్టుండే? అక్కడి దించుదామని భద్రొచ్చాను బావా. అలాగే నిన్ను కూడా దించిపోదామని. నేను చాలా బిజీగా ఉన్నాను రా. ఏంటి బావా చూసేస్తానంటున్నా? రే, నేను ఇడిగా సొంతానికి ఒక కంపెనీ పెట్టా. 10-15 మంది పని చేస్తా ఉండారు. రాత్రి బావులు పని ఉంటాది కదా. ఏంటి బావా వెనకాల రంపపు కోత? రే, రూమ్ లో ఏసీ బిగుతున్నాను రా, ఆ పని జరుగుతుంది. నువ్వు బందర్ నుంచి చిన్నగా మద్రాసు వచ్చాయి, అక్కడ ఫెన్సర్ ప్లాజాకి వచ్చావంటే మ్యూజిక్ వరల్డ్ అని మనకు కొట్టుందిలే, అక్కడికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా. పైగా సొంత కొట్టు కూడా కదా. చాచా, అందులో నేను 1 ఆఫ్ ది బాగస్తుందిలే. నువ్వు వాడికి వచ్చే మీట్ అయిపోతా బావా. హలో, రాజు మాట్లాడుతున్నాను. ఎవరు? 1 కిలో మినపప్పు. నేనేరా మినపప్పును మాట్లాడుతున్నా. ఏంటి మినపప్ప? ఏందమ్మా చెవులో జోరిగిలా? దూరంగా వెళ్ళమ్మా, ఇక్కడ కనిపించేస్తున్నారా. నేనే ముద్దును మాట్లాడుతున్నా. ఏంటో చెప్పరా. ఊరు నుండి మా అత్త కొడుకు చలపై వస్తున్నానని చెప్పాడు రా. నాకేం తోచట్లేదురా. ఎవరా? కర్రీ మొహోడా? ఆడేరా. ఈ ఒకే ఒక్క నైటు గొప్పలమైనట్టుగా మనం నటించి ఆడిని గనక ఊరికి పంపితే నేను బతికిపోతాను రా. దిగులు పడకరా, మన జావా సుందరరావు ఇల్లు కొన్నాడు, అందుకే వాళ్ళ ట్రీట్ ఇస్తా అన్నాడు. అది నువ్వు ఇస్తున్నట్టుగా ప్లే చేద్దాం. ఏంటి ఓకే? అవన్నీ మనకు కుదరవన్నా. మనం రెడీ చేసుకుందాం అంతే. హలో సార్, గుడ్ ఈవినింగ్. సార్ పోతే వీడు నా డేరెస్ట్ ఫ్రెండ్ జావా సుందరేసన్. వెరీ నైస్ టు మీట్ యు ఆల్. అగైన్ హాయ్. జావా అనగానే మోటార్ సైకిల్ రిపేర్ చేసేవాడు అనుకోకండి, కంప్యూటర్ జావాలో గొప్ప స్పెషలిస్ట్. నాకు మళ్ళీ గుండెండిపోయిన నిరుద్యోగులకి ట్రీట్ ఇచ్చి దాహం తీర్చే చలివేంద్రం. ఒక మనిషిని ఈ కంప్యూటర్ విఠలాచార్య సినిమాలో బేతాళ్ ఎక్కినట్టు సర్రని ఎదిగేలా చేస్తుందని వీణి చూసాకే తెలుసుకున్నాను. అవునా? అవును మరి. సార్, ఎవరు? సార్. హలో సార్. ఏంట్రా సుందరం, చాక్లెట్ ఏంటి? నాకు కంప్యూటర్ లైన్ లో ఉద్యోగం వచ్చింది సార్. ఏదో జావా తెలియడంతో బతికిపోయాను. ఓ, చాక్లెట్ తీసుకోండి సార్. ఒక్కటే తీసుకోండి సార్, అందరికీ ఇవ్వాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. అద్దరింద్రా. సార్. సార్. హలో సార్. ఏంట్రా సుందరం? చాక్లెట్ తీసుకోండి. అరే 10 రూపాయల చాక్లెట్లు. మొన్ననే బైక్ కొన్నాను సార్, అందుకే. ఓ, ఈ మధ్య చేరినట్టున్నావు, అంతలోనే బైక్ కొనేసావా? వెరీ గుడ్ వెరీ గుడ్. అదిరిందయ్యా సుందరం. సుందరేశనిరా. Who is that? నీ సుందరానిరా, నీ సుందు. Hi. Oh, please ra, I forgot your birthday. Sorry ra. Today we will have dinner at Taj Hotel. ఇవ్వండి dear. Okay? Please stay on the line. Stay on the line. హాయ్ రా. నమస్కారం సుందరేశన్ గారు. కొత్తగా ఒక కార్ కొన్నాను రా, ఇటువైపు వచ్చాను. నీకు ఈ విషయం చెప్పి స్వీట్ ఇద్దామని. పడేయండి. Have it. థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అదిరింది సార్, అదిరింది. Bye ra. Hey, he is my poor old friend. అదరగొట్టండి అని ఒక్క మాట అన్నందుకు ఏ మనిషైనా 2 ఏళ్లలో ఎంతగా అదరగొడతారో చెప్పండి. ఎవరైనా ఏ ఫీల్డ్ లో అయినా 20 ఏళ్ళలో ఎదిగే ఎదుగుదలని మన వాడు కేవలం 2 ఏళ్లలో సాధించి చూపించాడు. ఏం బాబు, మిమ్మల్ని మాట్లాడగొచ్చా? ఇప్పుడు మీ జీతం ఎంత? Take home 85,000 అనమ్మా per month. ఏమండోయ్, ఏంటండి మీరు అన్నది? ఈ మ్యాన్స్ లో ఉన్న మొత్తం 20 మంది జీతాలు కలిపినా కూడా అంత అవదే. అరే, ఇక్కడ 30 మంది ఉద్యోగమే లేదు, పైగా జీతం. హలో ప్రొఫెసర్, ఉద్యోగం వస్తే ఎవరైనా చేయమని చెప్తున్నారా? పర్లేదు రారా. ఎవరు బావా వీళ్ళంతా? అంతా మనోళ్లే. రే సారీ రా, కొంచెం లేట్ అయిపోయింది. ఎలా ఉన్నావురా? ఓకే అమ్మాయి. అన్నాయ్, మా బావు కొట్టుంది చూడు, ఎంత పెద్ద కొట్టు. ఏం కొట్టు? ఎక్కడ కొట్టు? అదేరా మన మ్యూజిక్ వరల్డ్.
మనకు 3 కొట్టుండేసరికి పాడు నీకు ఎప్పుడు కనిపించలే. ఆ కొట్ట బిజినెస్ బాగుంది కదా. మొత్తం మొగాళ్ళని తీసేసి ఆడోళ్ళని పెట్టేశాం కదా. కొట్టు భలే అందంగా ఉందన్నాయ్. గల్లాపెట్టి దగ్గరికి వెళ్ళి కూర్చోమంటేనేమో కూర్చోను అని చెప్పుంటాడే. వీడెప్పుడు ఇంతే. బాలేమో దేన్నైనా దూరంగా ఉండి ఒక కన్ను సరిపోతుంటాడు. మరి అలా ట్రైనింగ్ ఇచ్చాం కదా. వ్యాపారం పెరిగాక గల్లా పెట్టి మీద ఆశ ఉండదమ్మా. సారీ సార్, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. వీడు మన చలపతి. రే చెప్పరా. ఈడే నా కరోసిన్. అదేరా అత్త కొడుకు. రెండు ఒకటేరా. పోతే ఈయన ప్రొఫెసర్. నమస్కారం సార్. ఈయన రుద్రయ్య గారు లైబ్రరీయన్. దండాలు సార్. ఆయన మిస్టర్ రఫీక్ ఎలక్ట్రిసిటీ బోర్డు లో వర్క్ చేస్తున్నారు. హలో సార్. వారేమో వెల్లసలి ప్రభు. హాయ్. వారు మందే వ్యాపారం. మీ బావ షాప్ ఉంది కదా, అవును. దానికి 3 షాపులు అవతలకి వెళ్తే తళుక్కు మనకు ఆరెంజ్ లైట్ వెలుగుతుందే. అదే మన స్నేహకు ఒంగోలు ఉంటదే. మన స్నేహాక్క ఒంగున్నదే. అదే కేరళ జ్యువెలర్స్ అనే మన సొంతంగా ఒక నగలు కొట్టుందిరా. ఏం పనండి ఇది? ఏంటమ్మా ఏం పనండి ఇది? ఏంటయ్యా? కక్కుర్తి కాకపోతే అంత డబ్బుచ్చుకొని ఇలాంటి టాయిలెట్ ఎందుకు ఉంటారా? ఎర్రి బాబా నిండుకుండా ఎప్పుడు తొనకదరా. ఒట్టి ఖాళీగా తొనకదరా. బయలుదేరదామా? సుందరమా ఇదిగో పార్టీకి కావాల్సిన 5,000 రూపాయలు దగ్గర ఉంచుకొని నువ్వే ఖర్చు పెట్టు. నేను చాలా టైర్డ్ గా ఉన్నా. ఈ బిజీలో వాళ్ళు ఎక్కడొక్క నేను చూసుకోలేను బాబా. అయితే ఇవాళ మన ముత్తు ట్రీట్. బయలుదేరదామా? Come on. నువ్వేం దిగులు పడకు. ఇవాళ ఎలాగైనా డబ్బు అరేంజ్ చేసి సెటిల్ చేసేదా. తొందరగా రారా, ఎస్కేప్ అయిపోతాం. ఎవడైనా పార్టీ ఇస్తానంటే చాలు పీకల దాకా కుడుతాగడే తాగడమే. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకే మీకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తానో చూస్తూ ఉండండి. కావాలనుకోవట్లేదు సార్. చూడు చూడు నీ కళ్ళు లోడెత్తగా నువ్వు దారికి రావు. ఏమండి ఒక్క నిమిషం. ఇన్నాళ్ళుగా మీరు సమాధానం చెప్పలేదు. మామూలుగా నేను చెప్పాలనుకుంది చెప్పి వెళ్తాను. నాకు ఉద్యోగం దొరికింది. నెలకి 16,000 రూపాయలు జీతం. నా పేరు రాజు, మీకు తెలుసు. మీ పేరు? నా పేరు మహిషాసురమర్దిని. ఓ నైస్ నేమ్. బాయ్. బాయ్. భలే చెప్పావురా. థ్యాంక్స్ రా. అడుక్కునేవాడు 64 ఊళ్ళకు రాజున్నట్టు భలే చెప్పావులే. ఆ అమ్మాయి పేరేదో చెప్పిందే. అవునరా, ఏం చెప్పింది? ఏదో మహిరాసుని. అచ్చి, మహిరా సరే ఆపరా, నేను చెప్తాను. అదే మహిరావణ మోహిని. అచ్చి, జగన్మోహన ఏంటి? ఇది నా గొడవ, నేను చూసుకుంటాను. షార్ట్ గా మహి అని పిలుద్దాం. ఏమయ్యా గుద్దుకోకుండా నుంచోలేవా? మొహం చూడు పోమ్మా. గుద్దుకోకుండా ఉండాలంటే నీ మొగుడిని అడిగి ఆటోలో వెళ్ళాలి. ఏంటి సిస్టరా పోలీస్ గెటప్ లో ఉన్నావు? ఎరా బుద్ధి తక్కువవాడా, బస్సులో ఆడాలను అలర్ట్ చేసే నీ బోటాలను పట్టుకునే మఫ్టీ పోలీస్ ని నేనెందుకు ఆటోలో రావాలరా? ఆగరా. సిస్టర్, ఏయ్, ఆడవాళ్ళంటే లేకపోయేసరికి నా కడుపు లేకపోయింది సిస్టర్. ఏం చేస్తావు? పాపం చేస్తావు. నిన్ను. అయ్యో ముక్కు పొడు మాస్టర్ దగ్గర కూడా ఇన్నేసి దెబ్బలు తినలేదు.
గుణవతక్క ఒంగబెట్టి కుళ్ళబడి చేసింది. అమ్మా. సిస్టరా టీ నీళ్ళు ఇక్కడ ఎట్టనా? ఏ కొత్తపేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిస్తావా? సిస్టరా ఎవరు గుణవతి కొత్తగా ఉన్నాడు? వీడా ఇందాక బస్సులో నేను వస్తుంటే నన్ను గుద్ది పెద్ద హీరోలా ఫోర్స్ కొట్టాడు. 4 పోట్లు పొడిచాను. సిస్టర్ నన్ను కొట్టకండి, నేను పరివెత్తుకుంటూ పోతున్నానని ఏడ్చాడు. సెంటిమెంట్ ఎక్కడో టచ్ అయింది. సరే మనకి ఒక ఆఫీస్ బాయ్ అవసరం కదా అని తీసుకొచ్చాను. ఓకేనా మేడం? రేయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. బండి క్లీన్ గా తుడవాలి. ఏంటి అర్థమైందా? నెలకు 1000 రూపాయలు జీతం. ఓకే? అలాగే సిస్టర్. ఏంటి సిస్టరా? ఇదేమన్నా చర్చ అనుకున్నావా? పోలీస్ స్టేషన్. మర్యాదగా మేడం అని పిలువు. అలాగే సిస్టరా. మళ్ళీ సారీ అలాగే మేడం.